విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. చదువుకున్న తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటారు స్టూడెంట్స్. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, కానీ అందరి దృష్టి జాబ్ మీద ఉంటుంది. కానీ జాబ్ చేస్తే మనం అక్కడికే సెట్ అయిపోతాం, అక్కడి వరకే ఉంటాం. కానీ నలుగురికి ఉపయోగపడాలి, మనం ఇంకా డబ్బు మంచిగా ఎర్న్ చేయాలన్న ఉద్దేశంతో ఈయన బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత చదువు చదివినా మనకు జాబ్ మీదనే అవగాహన ఉంటుంది, కానీ బిజినెస్ చేయాలనే ఆలోచన ఇతనికి స్ట్రైక్ అయింది. ఆయన బిజినెస్ స్టార్ట్ చేద్దామని, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆలోచించడం జరిగింది. అప్పుడే పానీపూరి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి పేరు కూడా హ్యారీపూరి అనే పేరు పెట్టడం జరిగింది. అండ్ బీటెక్ చదివి, డిగ్రీ చదివి ఏం చేయాలనే ఆలోచనలో మనకు పానీపూరి అనేది అందరికీ ఇష్టమే కదండి. ఆ పానీపూరి బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో, తన కెరియర్లో ఈ పానీపూరి ఎలాంటి భాగమైందో అండ్ ఎలా సక్సెస్ అయ్యారో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి పప్పు గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. హ్యారీపూరి బాగుంది. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. నాకు ఒక డౌట్ అండి, నేను ఇంతకు ముందు కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. హెయిర్ లేదు, మిలిటరీకి ఏమైనా ట్రై చేస్తున్నారా మిలిటరీ ఆఫీసర్ గా? లేదు లేదు, యాక్చువల్ గా మీకు నాకు ఈ హెయిర్ కి చిన్న కనెక్షన్ ఉంది. అదేంటో తెలియదు కానీ నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా దర్శనం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత మీరు నాకు కాంటాక్ట్ అవుతారు. ఇలా చేద్దాము, ఒకసారి కలుద్దాం అని చెప్పేసి. సేమ్ థింగ్ లాస్ట్ ఇయర్ అనుకుంటాం మేము. అవును, లాస్ట్ ఇయర్ ఇలా చేసాము. సేమ్ అప్పుడు కూడా ఇలాగే దర్శనం నుంచి వచ్చాను, మీరు కాంటాక్ట్ అయ్యారు. అండ్ మొన్న ఎప్పుడో వెళ్ళాను, అప్పుడు కూడా మీరు కాంటాక్ట్ అయ్యారు. ఏమో ఏదో లింక్ ఉన్నట్టుంది. వెంకటేశ్వర స్వామికి మనకేమైనా లింక్ ఉన్నట్టుంది. ఓకే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ హ్యారీపూరి అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ హ్యారీపూరి కన్నా ముందు అసలు హరీష్ అంటే ఎవరు? హరీష్ లైఫ్ ఏంటిది? అసలు హరీష్ అనేటనే చదువుకున్న అబ్బాయే మళ్ళీ పానీపూరి బిజినెస్ కి ఎలా దిగాడు? హరీష్ అంటే ఎవరు అంటే ఎవరికి తెలియదండి. నేను జస్ట్ నార్మల్, అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేటట్టు నేను కూడా అంతే. నార్మల్ స్కూలింగ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి స్కూల్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ 7:30, 8 వరకు అలా ఉండడం, క్యారేజ్ పట్టుకొని వెళ్ళడం. స్కూలింగ్ అయిపోయింది, ఎప్పుడు మనకి లైఫ్ మారుతుంది అని ఆలోచించేవాడిని. ఓకే, ఇంత తర్వాత కాలేజ్కి వచ్చాము, యూనిఫామ్ మారిందే తప్ప టైమింగ్ మారలేదు. ఓకే, అది కూడా అయిపోయింది. సరే ఓకే, ఇంకా బీటెక్ చేసాము. సో ఆ టైంలో కూడా అంతే, ఇంకా ఏదో బంక్ కొట్టి తిరిగే వాళ్ళమే తప్ప మనకి ఫ్రీ హ్యాండ్స్, అదే కాలేజ్ నుంచి ఫ్రీ ఉండేటట్టు అయితే ఏం లేదు. ఓకే, అది అయిపోయింది. జాబ్ జాయిన్ అయ్యాము. అందులో కూడా సేమ్ ఇంతే అండి. తెల్లవారు 8కి వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ 6, 7 వరకు రావడం క్యారేజ్ పట్టుకొని. సో ఇదంతా చేసి ఏదో ఒక గ్యాప్ తీసుకుందాం, ఏదైనా చేద్దాం. నాకు ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో బిజినెస్ అంటే ఏం చేద్దాం అని ఆలోచించి అట్లా ఫాస్ట్ ఫుడ్ నేర్చుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాము, టిఫిన్స్ పెట్టాము, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. నేను జాబ్ చేసి సంపాదించిన డబ్బులంతా బిజినెస్లో పెట్టాను, మొత్తం అంతా పోయిన తర్వాత మళ్ళీ ఇంకా అంటారు కదా, జనాలు అంటారు, ఫ్యామిలీ వాళ్ళు అంటారు, సో ఎందుకు మనకి చదువుకున్నాక జాబ్ చేస్తున్నాం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ జాబ్ ఇదంటే చూశాను. ఇంకా మరి నా వల్ల కాలేదు. మళ్ళీ జాబ్ కోసం ట్రై చేశాను. మరి నేను ఫుల్ స్టాక్ మెరన్ అంటే ఫుల్ స్టాక్ చేశాను, ఇక్కడే మన అమీర్పేట దగ్గర. సో అది కోర్స్ కూడా చేశాను, సాఫ్ట్వేర్లో ట్రై చేశాను, బ్యాక్ ఎండ్ డేటాబేస్, ఫ్రంట్ ఎండ్ చేశాను అనమాట. సో మనకి వర్కౌట్ కాలేదండి. అది జాబ్లు అంటే ఇంక మరి కాలే. ఇంకా మరి ఇలా లేదు, ఈసారి మరి ఇంక ఫిక్స్ అయిపోదాం. అయితే లాస్ అయినా పర్లేదు, నేను ఇంక ఉండిపోతా, ఇంకా ఎప్పటికో అవుతుంది, చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అలా పానీపూరి స్టార్ట్ చేసామండి. ఇలా స్టార్ట్ చేసి ఏదైనా వెరైటీగా ఉండాలి కదా. నార్మల్ పానీపూరి అంటే అందరూ తింటారు, అండ్ మనకి మంచి పేరు కూడా ఉంది పానీపూరికి. చేతులు ఎక్కడో పెడతారు, అట్లా ఉంటుంది, హైజీన్ ఉండదు. అంత హైజీన్ లేకపోయినా ఏవో కలర్స్ యూజ్ చేస్తారని తెలిసినా సరే కస్టమర్లు ఎక్కడ ఆగట్లే, తింటున్నారు. దానికి ఉన్న క్రేజ్ దానికి ఉంటుంది. మనకు కూడా తెలిసిందే, అమ్మాయిలకి చాలా ఇష్టం పానీపూరి. సో అది బేస్ చేసుకొని కొంచెం మనం డెవలప్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడైతే ప్రోడక్ట్ వెళ్తుందో ఆ ప్రోడక్ట్లో ఏమైనా మైనస్లు ఉన్నాయంటే ఆ మైనస్ని ప్లస్ చేసుకొని మనం ఆ ప్రోడక్ట్ని కొంచెం డెవలప్ చేస్తే బెటర్ కదా. సో నేను అలా ఆలోచించి ఇలాగ చేద్దాం, హైజీన్గా ఒక 6 ఫ్లేవర్స్ పెట్టాము. ఆ ఫ్లేవర్స్ కూడా నార్మల్ అందరూ ఉన్నవేనండి, బయట ఫ్లేవర్స్ అంటే అది పెద్ద ఇదేం కాదు. అందులో ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్, ఆమ్లా ఫ్లేవర్ అని చెప్పి మేమే క్రియేట్ చేసాం అనమాట. అంటే ఒకటి పెడదాము, ఏం పెడదాము, అన్నీ ఉన్నాయి, ఏదైతే లైక్ అవుతుంది అని. మా నాకు తమ్ముడు ఉంటాడు, మనవాడే అన్ని మంచిగా చేస్తాడు అనమాట, అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. వాడు నేను మాట్లాడుకుంటే ఒకసారి వాడు అన్నాడు అనమాట, అన్న ఇలా ఆమ్లా అయితే ఎలా ఉంటుంది అని. ఆమ్లా అయితే ఓకే చూద్దాం అని చెప్పేసి ఒకసారి 1 month తర్వాత ఏమో ఇంట్లో ట్రై చేసా. ఒకసారి ట్రై చేసి ఫస్ట్ మా అమ్మకి ఇచ్చా. మా అమ్మ తిన్నది, బాగుంది అన్నది.
ఓకే డన్ అని చెప్పేసి అప్పుడు ఇంకా చేస్తాం అనమాట. అలా 6 ఫ్లేవర్స్ పానీపూరి. దానికి ఏదో పేరు ఉండాలి కదా, హరీష్ నా పేరు. సో అట్లా హ్యారీ పూరి పూరి అని పెట్టేసి బయటికి తీసాం అనమాట. అంటే పానీపూరి అనగానే చాలా మందికి ఇష్టం, దాంతో పాటు నెగటివిటీ కూడా ఉంది. అంటే ఏదో నీళ్ళు వాడతారు, ఎక్కడెక్కడనో గోక్కొని అవి అన్ని చేస్తారని ఉంది కదా. అంటే ఎలా ధైర్యం చేశారు? అంటే మనకి బిజినెస్ సక్సెస్ అవుతుంది లేదు అంటే పానీపూరి అనగానే ఎక్కడెక్కడ చాలా వరకు చూస్తే మనకు నీళ్ళు ఏదేదో వాడుతుంటారని కూడా మనం చూడడం జరిగింది. అండ్ బాగుండదు అన్నది కాన్సెప్ట్, కానీ తినే సంఖ్య మాత్రం చాలా ఉంటుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ లవర్స్ కి ఇష్టమైనది అంటే పానీపూరి. మళ్ళీ ఇలాంటి అన్నప్పుడు మీరు ఎలా దాన్ని డిఫైన్ చేసుకోవడానికి ఎలాంటి థాట్ వచ్చింది? అంటే ఇది హైజీనిక్ ఫుడ్ కాదని తెలుసు కదా, మీరు ఎలా దీనికి? లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాం, ఫుడ్ తింటాం, తిన్న తర్వాత అక్కడ గ్లాస్తో వాటర్ పెడతారు వాళ్ళు, కానీ మనం అది తాగం. మనం మళ్ళీ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. కంప్లీట్గా వాటర్ తాగడం మానేయట్లేదు. మనం మంచి వాటర్ కోసం మనం వెతుక్కొని వెళ్ళి మంచి వాటర్ తాగడానికి చూస్తున్నాం. ఇట్లా ఇక్కడ కూడా అంతే. మనం ఆ వాటర్ వాళ్ళు యూస్ చేసింది ఏంటో మనకి తెలీదు. వీ కెనాట్ బ్లేమ్ దెమ్. మనం మంచి వాటర్ వాడదాం, మినరల్ వాటర్ వాడదాం. లాస్ట్ ఫైనల్ మనకి ఏం కావాలి? వాటర్ కావాలి. ఆ వాటర్ మినరల్ వాటర్ మంచి వాటర్ యూస్ చేస్తే డన్, సింపుల్. అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? అవి కొంచెం కలర్స్ యూస్ చేయకుండా, తర్వాత ఇప్పుడు తిన్న వాళ్ళకి హెల్త్ అప్సెట్ అవ్వకుండా మంచిగా ఎలా ఉంటుందో అలాగా మనకి ఫుడ్ గైడ్ లైన్స్లో ఎఫ్ఎస్ఐలో మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్లో చేయడం జరిగింది అనమాట. అంటే ఇంకో విషయం, ఒక ఇంటర్వ్యూలో కూడా చూడడం జరిగింది, మంచు లక్ష్మి గారు ప్రభాస్ గారిని అడుగుతారనమాట, మీ ఫేవరెట్ ఏంటిది మీ స్ట్రీట్ ఫుడ్ అంటే పానీపూరి అనగానే లక్ష్మి మంచు గారు కూడా అంటారు, ఎలా తింటావు అది అంటే టేస్ట్ బాగుందా లేదా అంటే ప్రభాస్ గారికి వైజాగ్ లో పెద్ద వాల్టర్ దగ్గర కబాబ్స్ అమ్ముతారు. అచ్చా, అది చాలా ఇష్టం ప్రభాస్ గారు. ఓకే, అంటే వైజాగ్ లో అది చాలా ఫేమస్ అనమాట. ప్రభాస్ గారు వచ్చినప్పుడు అవి తింటుంటారా? డెఫినెట్ గా. నాకు తెలిసినంత వరకు నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ నే. సో నేను ఫాలో అవుతా ప్రభాస్ గారిని. సో అక్కడ తెలిసింది. అంటే చాలా వరకు మీ దగ్గరికి ఎలాంటి కస్టమర్స్ రావాలి? అంటే హైజీనిక్ అన్నారు, అదే అన్హైజీనిక్ అని అంటున్నారు, మీ దగ్గర ఏంటి స్పెషాలిటీ? మా దగ్గర అది అన్హైజీనిక్ అని చెప్పేసి నేను చెప్పట్లేదండి. నేను సింపుల్గా ఒక బ్లేమ్ చేయలేను. నేను ఇచ్చేది హైజీనిక్ అండి. ఎందుకంటే నేను ఎటువంటి కలర్స్ యూస్ చేయను. అండ్ ఇంకొకటి, నేను ఒక పుదీనా ఫ్లేవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. పుదీనా ఫ్లేవర్లో నేను యూస్ చేసేది డ్యామ్ షూర్ మనం ఇంట్లో ఏదైతే కర్రీకి యూస్ చేసుకుంటామో అదే యూస్ చేస్తామని. మనకు ప్రతి ఒక్కటి అందులో ఏంటేంటి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ ఇంట్లో వాడుకున్నవే. పెద్దగా బయట నుంచి ఏది చేసింది కాదు, ఓన్గా చేసింది ఏమీ కాదు. కంపెనీ అని చెప్పేసి కంపెనీ ఓన్గా ఒక ఇంగ్రీడియంట్ తయారు చేస్తుందని చెప్పేసి అట్లయితే ఏమీ కాదండి. అదంతా ఫేక్ అని నా ఉద్దేశం అండి. అది నార్మల్గా ఏదైనా ఇప్పుడు జీరా ఉంటుంది, జీరా మిక్సీ చేసి అందులోనే కొన్ని ఐటమ్స్ వేసి చేయడం అంతే. సాల్ట్, కారం అవే పడతాయి, అంతకుమించి ఇంకేం లేవండి. సో హైజీనిక్, మొత్తం అంతా హైజీనిక్ అండి. హెల్త్కి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇంకా అవి తింటే మంచిది. ఇంకా ఇప్పుడు జీరా ఉంది, అది తింటే డైజెస్ట్ అవ్వడానికి. సో అట్లా కొన్ని పాయింట్స్ కూడా మీరు నాది చూసినట్టయితే మన పీడిఎఫ్లో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లేవర్ కస్టమర్ తింటే 3 టైప్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని. ఇంకా ఎక్కువ ఉంటాయి, కాకపోతే అది పేజ్లో చాలక మేము 3 టైప్స్ పెట్టాం అనమాట. సో 3 పాయింట్స్ ఉంటాయి. ఇలా కస్టమర్కి డైజెస్ట్ అవ్వడానికి, తర్వాత మైండ్ రిలీఫ్ అవ్వడానికి, లేదంటే కొంచెం తగ్గడానికి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ అయి ఉంటాయి, వాటికి చాలా వరకు ఉన్నాయండి. చాలా పాయింట్స్. వెయిట్ లాస్ కూడా ఉందండి పానీపూరి? ఉంటుంది. పానీపూరి కాదు, ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, అది ఒక్కొక్క దాంట్లో ఉంటాయండి. అచ్చా, అది మీకు అక్కడ డ్రా చేస్తారా? అంటే మేము డైరెక్ట్ మన ఫ్రాంచైజ్కి వచ్చారనుకోండి, మన అవుట్లెట్కి వచ్చారనుకోండి, మీరు మీకు బయట ఒక స్టాండ్ బోర్డ్ కనిపిస్తుంది, హ్యారీ పూరి అని. రోడ్డు మీద మరి కస్టమర్ పెట్టుకుంటాడు, అది రోడ్డు మీద పెట్టుకుంటారో లేదా పక్కన పెట్టుకుంటారో, అది క్లియర్ గా ఇస్తాం అన్నమాట. డిస్ప్లే చేస్తారు, డిస్ప్లే చేస్తాం. ఓకే, ఎవరు తాగితే అది బెనిఫిట్, అది తింటే అన్నట్టు. కస్టమర్ ఇది తింటున్నారు, నేను హైజీనిక్ అని చెప్తున్నాను. హైజీనిక్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫ్లేవర్ తింటే మంచిది అంటున్నాను, మంచిదంటే ఏంటి, ఏం జరుగుతుంది, అది కస్టమర్కి తెలియాలి కదా. సో అది అక్కడ పెడతాం అన్నమాట. కానీ మీరు బీటెక్ చదివారు కదా, ఫారెన్కి వెళ్ళొచ్చు, మంచి జాబ్స్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు కదా. అంటే బిజినెస్ అంటే రిస్క్తో కానీ కూడుకున్న పని కదా. ఈ రిస్క్ అనేది ఎలా మీరు ఫేస్ చేయాలనుకున్నారు? అంటే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, మన పేరెంట్స్ సపోర్ట్ కూడా చేయరు. ఇంత చదువుకున్నావు, ఈ బిజినెస్ ఏందిరా, అందులో ఈ పానీపూరి ఏందిరా అని అంటుంటారు కదా. అలాంటప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? నేను యాక్చువల్గా అండి జాబ్ చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే పానీపూరి స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ నుంచి వచ్చాను. నేను ఫాస్ట్ ఫుడ్ నేర్చుకొని ఆ ఫాస్ట్ ఫుడ్ మొత్తం చేసి లాస్ అయిపోయి, తర్వాత టిఫిన్స్కి వెళ్ళాం. మళ్ళీ అక్కడ లాస్ అయిపోయా, చాలా కష్టపడ్డాను. అక్కడ నాకు బాడీ ఎట్లా అయిపోయిందంటే ఇంకా
ఏసీలో కూర్చొని చేసేంత పోయింది. ఇంకా కంప్లీట్గా ఇంకా హార్డ్ వర్క్ అలవాటు పడిపోయింది బాడీ. సో అక్కడి నుంచి ఏదైనా చేస్తే చేద్దాము అని నాకు ఈ దుబాయ్ కూడా వచ్చేయమని, నేను ఐటీఐ కూడా చేశాను. ఐటీఐ చేశాను, తర్వాత డిగ్రీ చేశాను, డిప్లొమా డిస్కంటిన్యూ అయిపోయాను నేను. ఆ తర్వాత నేను దీనికి వచ్చాను. సో బీటెక్ కాదు, డిప్లొమా చేశాను నేను. డిప్లొమా చేసిన తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్ కింద మెరైన్ అంటే MongoDB, ఎక్స్ప్రెస్, నోడ్, రియాక్ట్, సో అందులో ఫుల్ స్టాక్ చేశాను. సో అట్లా అనమాట. ఆ బేస్ మీద ఐటీలో కూడా దీని మీద కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చేయమంటారు ఎప్పుడున్నా. అక్కడికి వెళ్ళినా అదే కష్టం అండి, కాకపోతే డబ్బులు ఎక్కువ కనిపిస్తాయి అంతే. అక్కడ కొంచెం ఇక్కడ సంపాదించింది ఇటు పంపిస్తే కొంచెం డబ్బులు ఎక్కువ కనిపిస్తాయి అంతే. అదేదో ఇక్కడే ఉండి చేసుకుంటే అయిపోయింది కదండి, అంతే కదా. కానీ మీరు ఇది ఎందుకు ఈ ఫుడ్ మీదనే ఉన్నారు, ఫాస్ట్ ఫుడ్ ట్రై చేశారన్నారు అంటే ఫాస్ట్ ఫుడ్ చేసినప్పుడు ఎలాంటి లాస్ అంటే ఏం గమనించారు, అంటే ఆ బిజినెస్ ఎందుకు మీకు అచ్చు రాలేదు? వై యు ఆర్ నాట్ సక్సెస్ ఇన్ ఫాస్ట్ ఫుడ్? ఫాస్ట్ ఫుడ్ లో సక్సెస్ అవ్వలేదు అంటే అండి, ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక ప్రోడక్ట్ ఉందండి, ఈ ప్రోడక్ట్ని మీరు రోడ్డు మీద అమ్మండి, దానికి ఒక సపరేట్గా ఒక కస్టమర్స్ ఉంటారు. ఎలాంటి కస్టమర్స్ రావాలో అలాంటి కస్టమర్స్ వస్తారు. అదే ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఏదైనా మాల్లో అమ్మండి, అక్కడ వేరే కస్టమర్స్ వస్తారు. అంటే టైప్ ఆఫ్ కస్టమర్స్, క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్. సో నేను పెట్టిన ప్లేస్ రాంగ్ అండి, నేను అమ్మిన ప్రోడక్ట్ రాంగ్ కాదు, నేను పెట్టిన ప్లేస్ రాంగ్. సో 2-3 దగ్గర నేను పెట్టాను, అన్ఫార్చునేట్లీ లాస్ అయ్యాను. సో తర్వాత అట్ ద లాస్ట్ హ్యారీపూరి అని స్టార్ట్ చేసి, ఇందులో కూడా మీరు చూసినట్టయితే మనది థర్డ్ మోడల్ ఉంటుంది, ట్రిపుల్ కపుల్ అని చెప్పేసి, అందులో ఫాస్ట్ ఫుడ్ యాడ్ చేసాం మేము. అది అరౌండ్ 1,85,000 ఉంటుంది అది కాస్ట్ అది. సో అట్లా అంటే మీరు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ కానీ పానీపూరి ఇవి తీసుకుంటే కనుక డిఫరెంట్ ఫుడ్డే తీసుకుంటున్నారు. హెల్తీ ఫుడ్స్ ఎందుకు తీసుకుంటలేరు? ఐ మీన్ హోటల్ పెట్టవచ్చు, వేరే వేరే బిర్యానీ పాయింట్స్ పెట్టవచ్చు అండ్ వగేరా వేరే డిఫరెంట్ పెట్టొచ్చు కదా. అది కాకుండా ఫాస్ట్ ఫుడ్ పానీపూరికి వెళ్ళారు ఎందుకు? ఫాస్ట్ ఫుడ్ అంటే అన్ని మిక్స్ అవుతాయండి. బిర్యానీ పెట్టాను నేను, పెట్టలేదు అనలేదు, బిర్యానీ పెట్టాను. తర్వాత సూప్ కూడా ఉంటుంది మంది. సూప్ అంటే రోడ్ మీద మర పెడతారు చూసారా, రెడ్ కలర్ ఉంటుంది, మంది అట్లా ఉండదు. మీరు ఆర్డర్ ఇస్తే నేను 2 minutes లో నేను చేసిస్తా. మా దగ్గర రెడీగా ఉండదు, మీరు ఆర్డర్ ఇవ్వండి 2 minutes లో చేసిస్తా, విత్ మినరల్ వాటర్, ప్యూర్ వాటర్ అంతే. దాంతోనే సూప్ తయారు చేసి ఇస్తారు మంది. సార్ నేను అదే చెప్తున్నాను, మన దగ్గర ఏది తిన్నా అన్నీ మీకు క్లియర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఫుడ్ లో మీరు కలర్ యూస్ చేయరంటే యూస్ చేస్తామండి, యూస్ చేయను అని చెప్పను నేను, యూస్ చేస్తాము, బట్ క్వాలిటీది యూస్ చేస్తాం. మేము వాడే నార్మల్ కంపెనీ పేరు చెప్పకూడదేమో, హైయెస్ట్ రేట్ క్వాలిటీది మేము వాడతాము. నార్మల్ చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి, అవి మేము ముట్టుకోము, అవి కొంచెం రేట్ ఎక్కువగా వాడతాం మేము. సో అక్కడ కూడా అంటే మీకు అర్థమైపోతుంది, ప్రోడక్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఇలా ఉందంటే ఏం చేశారు, ఎలా చేశారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు పానీపూరి అనేది నార్మల్ మనం పైన చూస్తుంటే ఉట్టిగానే అది ఏమంటే కట్టా వేసేసి అది ఇచ్చేస్తారు కదా. అంటే మీరు దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయని మీరే కనిపెట్టడం జరిగింది, ఎట్లా రీసెర్చ్ చేశారు ఫ్లేవర్స్ గురించి మీరు? ఫ్లేవర్స్ కనిపెట్టడం అంటే బేసిక్ గా సార్, టు బి ఫ్రాంక్, ఇది మంది కాదు. 6 ఫ్లేవర్స్ మనం కనిపెట్టాము, 5 ఫ్లేవర్స్ కనిపెట్టాము, 10 ఫ్లేవర్స్, 7 ఫ్లేవర్స్. ఇది మన ఆంధ్రాది కాదు, తెలంగాణది కాదు, అసలు సౌత్ ఇది కాదు, ఇది అక్కడ నుంచో వచ్చింది. సో మనకి ఇది ఓపెన్ సీక్రెట్ అండి. అంటే కొంతమంది బయట రానియండి కానీ ఈ ఫ్లేవర్స్ పెడితే బాగుంటుంది మన బిజినెస్ కానీ మీరు ఎలా అనుకున్నారు? అట్లా అంటారా? సో ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఏం లైక్ అవుతుంది, ఒక పుదీనా ఘాటుగా ఉండాలి, ఆ తర్వాత కొంచెం చిన్నది అరిగేటట్టు ఉండాలి, ఆ తర్వాత గార్లిక్. మేము అంటే గార్లిక్ ఆప్షన్ లో పెట్టాం, అందరికీ నచ్చదు గార్లిక్, ఎల్లుల్లిపాయ కదా అందరికీ నచ్చదు, కానీ ఎల్లుల్లిపాయలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయండి. సో అందుకు అది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్వీట్ అంటే డెఫినెట్గా ఉండాలి, అది పిల్లలందరికీ చాలా నచ్చుతుంది, అందరికీ. మీరు మా దగ్గర తిన్నారనుకోండి, అది మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీకు ఏది నచ్చిందంటే మీరు ఒకటి చెప్తారు, ఇంకో దానికి ఏం చెప్తారంటే డెఫినెట్ స్వీట్ చెప్తారు. కొంతమంది స్వీట్ చెప్పిన వాళ్ళే ఉన్నారు. స్వీట్ కన్ఫర్మ్ ఉంటుంది అనమాట, అది ఎక్కడ పెట్టినా హిట్ అది అంతే. సో అట్లా అనమాట. ఆమ్లా అంటే మరి ఆమ్లా మా ఓన్ గా మేము పెట్టింది. ఆమ్లా ఎక్కడ మీరు బయట ఎక్కడ చూసుంటారు, మాక్సిమం ఉందో లేదో కూడా నేను అంత రీసెర్చ్ చేయలేదు, బట్ ఓకే. ఇది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రాంచైజ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఫస్ట్ ఆర్డర్ ఎవరిది వచ్చింది?
ఫస్ట్ ఆర్డర్ నాకు విజయవాడ నుంచి వచ్చిందండి. అచ్చా. అభి గారు అని చెప్పేసి చాలా మంచి ఆయన అతను. ఆ, మీరు విజయవాడలోని కూల్ డ్రింక్స్ ఉంటాయి, 5 రూపీస్కో 10 రూపీస్కో అమ్ముతారు. చాలా ఫేమస్ అతను. అచ్చా. 30 years నుంచి చేస్తున్నారు. విజయవాడలో ఎక్కడ వెళ్ళి అడిగినా సోడా ఉంటది అని అడిగితే చెప్పేస్తారు. రోజ్ మిల్క్ ఒకటి రోజ్ పెట్టారు. మిల్క్, అవును. సో ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. వాళ్ళ అబ్బాయి అబ్బి అని చెప్పేసి నా దగ్గర నాకు కాంటాక్ట్ అయ్యి నాకు ఇలా మీది చాలా నచ్చిందండి, తీసుకుంటా అని చెప్పేసి ఫస్ట్ ఆయన తీసుకున్నారండి. BTS రోడ్ ఎక్కడో విజయవాడ సత్యనారాయణపురం, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆయన చెయ్య మంచిది అనుకుంటా. స్టార్ట్ బిజినెస్ ఫస్ట్ అయినది అభి గారి నుంచి, విజయవాడ నుంచి మీరు స్టార్ట్ అయింది. ఫ్రాంచైజ్ అని వేయాలి అని ఎలా వచ్చింది ఆలోచన అసలు మీకు? యాక్చువల్లీ ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం చేసుకున్నామండి. నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను ఇప్పుడు ఏ స్టేజ్ నుంచి వచ్చానో నాకు తెలుసు. నేను ఎట్లా లాస్ అయ్యానో నాకు తెలుసు. నాకు ఎక్కడ లాస్ అవుతుందో తెలుసు, ఎక్కడ ప్రాఫిట్ వస్తుందో కూడా తెలుసు. చాలా మంది ఇప్పుడు నా దగ్గర తీసుకున్న ఫ్రాంచైజీల్లో 90% కాదు 95% అందరూ స్టూడెంట్సే తీసుకున్నారండి. అందరూ మ్యారేజ్ అవ్వనోలే, స్టూడెంట్స్ లాగా, అంటే గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు, అట్లా వీళ్ళే తీసుకున్నారు తప్ప పెద్దోళ్ళు ఎవరు తీసుకోలేదు. మ్యాక్స్ ఎక్కడో కొడితే ఒకలో ఇద్దరు ఎవరో తీసుకున్నారు. అందరూ స్టూడెంట్స్. ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 1,40,000 అండి ఒక ఫ్రాంచైజ్, తర్వాత ఇంకోటి 1,85,000, ఇంకొకటి 67,000. ఇప్పుడు మనకి బిజినెస్ పెట్టాలి అంటే మనకి మైండ్లో వచ్చే థాట్ ఏంటండి, ఒక 5 లక్షలైనా పట్టుకోవాలి, 4 లక్షలైనా పట్టుకోవాలి, అట్లా అయితేనే బిజినెస్. చాలా మందికి బిజినెస్ థాట్స్ ఉంటాయి, కానీ ఒక 5-6 లక్షలు పెట్టాలంటే కష్టం. ఏ బిజినెస్ అయినా ఇప్పుడు మినిమం 5 lakhs లేకపోతే అట్లాంటిది మనం ఆలోచించి మనకి ఎంత అవుతుంది, మనకి ప్రొడక్ట్ ఎంతకు వస్తుంది, తర్వాత మన ప్రాఫిట్, తర్వాత మాకు ఉంటాయి కదా మ్యాన్ పవర్కి ఇవ్వాల, ఆఫీసు మెయింటెనెన్స్, ఇవన్నీ ఉంటాయి. మాకు కూడా డీలర్స్ ఉంటారు. సో అవన్నీ అవన్నీ చూసుకుంటే ఎంత వస్తుందో చూసుకొని ఆ రేట్ పెట్టడం జరిగిందండి. ఇలా 1,40,000 పెట్టాము. ఇప్పుడు 1,40,000 అంటే ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ అయిపోయి 1 సంవత్సరం ఎక్కడైనా జాబ్ చేశారు అనుకోండి, అతను ఏమనుకుంటాడు, రోజు తెల్లవారి 10 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు వస్తాడు. వచ్చి ఏమనుకుంటాడు, ఓకే 1,00,000 రూపాయలు నేను సంపాదించలేనా, 1,40,000 బిజినెస్ పెట్టుకుంటా అంటాడు. అలాగే నాకు చాలామంది కాల్ చేస్తారు, అన్న ఇలా జాబ్ చేస్తున్నా, నేను గ్రాడ్యుయేట్ అయిపోయాను, 1,40,000 అంటే కొంచెం టెంప్టింగ్గా ఉంది, నేను తీసుకుంటా అంటే ఓకే ఎక్కడ తీసుకుంటారు, నేను చిన్న గైడెన్స్ ఇస్తాను. నేను రిజల్ట్ చేసినవి చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఫ్రాంచైజ్ బిజినెస్ లెవెల్ ఎలా ఉంటుంది వాళ్ళకి? అంటే డైలీ ఎంత ఎర్న్ చేయొచ్చు వాళ్ళు? డైలీ ఎంత అవుతుందని నేను చెప్పలేను, కానీ మార్జిన్ ఎంత ఉంటుంది, మార్జిన్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక ప్లేట్ అమ్మారు, ఆ ప్లేట్ లో కన్ఫర్మ్ 50% మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పానీపూరి అమ్మారు, అది మీకు 10 రూపీస్ పడచ్చు, 20 రూపీస్కి అమ్ముతారు. అది ఉంటాయి, మరి డీటెయిల్ గా నేను చెప్పలేను. మీ బిజినెస్ చెప్పారు. సో 50% మార్జిన్ అయితే ఉంటుందండి డెఫినెట్ గా. అవన్నీ మేము చూసుకొని ప్రైజులు పెట్టడం జరిగింది. ఆ ప్రైజులు కూడా స్టిక్ అవ్వాలని చెప్పేసి ఏం లేదు, అది కస్టమైజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఏరియా బట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఇవి పెట్టిన తర్వాత ఎవరైనా లాస్ అయిన వాళ్ళు, సార్ ఇది లాస్ అయిపోయింది మా ఫ్రాంచైజ్ అని ఎత్తేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎందుకు లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే? లాస్ అవ్వడానికి అండి, ఇప్పుడు లాస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయండి. ప్లేస్ అవ్వచ్చు, ఈ వీళ్ళు కరెక్ట్ గా నేర్చుకోకుండా. కానీ మీ ట్రైనింగ్ అలాంటిది ఏమి ఇవ్వరండి? ఇస్తామండి, ట్రైనింగ్ ఇస్తాం మేము, ప్రతి ఐటమ్ కి ట్రైనింగ్ ఇస్తాం మేము. ఇప్పుడు మా దగ్గర 3 వేరియేషన్స్ లో ఫ్రాంచైజీలు ఉన్నాయని చెప్పాను నేను. అవును, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టైపు ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నారు నాకు, సార్ మేము వచ్చి మీ దగ్గర ట్రైనింగ్ నేర్చుకుంటామండి అంటున్నారు. నేను ఆలోచించాను, అది కూడా నేను పెడుతున్నాను. కస్టమరు వెళ్ళి నేర్చుకునేటట్టు నేను చూస్తాను. ఆల్రెడీ మాట్లాడేసాను, అంతా ఓకే అయిపోయింది. ఒక 2-3 డేస్లో నాకు హైదరాబాద్ నుంచే ఒక కస్టమర్ ఉన్నారు, 2 డేస్లో అమౌంట్ వేస్తా అన్నారు. అతన్ని తిరుపతి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాను. ట్రైనింగ్ అక్కడనేనా? తిరుపతిలోనే. వాళ్ళకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కరెక్ట్గా వచ్చేనంత వరకు. అంటే ఎన్ని రోజులు అంటే ఎలా ఉంటుందండి? టైం పీరియడ్ ఉండదా? టైం పీరియడ్ అంటే మేము వెళ్ళాం అనుకో టైం పీరియడ్ ఉంటుంది. మేము వెళ్తే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అనుకోండి 1 వీక్ ఇస్తాం మేము. సో అట్లా ఇప్పుడు నేను వెళ్ళి ఒక వన్ వీక్ నేర్పించాను అనుకోండి. ఆ 1 వీక్లో అతను ఎట్లా నేర్చుకుంటాడు, ఆ తర్వాత ఎట్లా చేస్తాడు, చిన్న డౌట్ ఉంటుంది. అదే అతను ఇక్కడికి వచ్చి, అంటే చాలా మంది కస్టమర్లు నాకు అడగడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. మేమే అక్కడికి వెళ్ళి మాకు కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్తో మేము వచ్చి పెట్టుకుంటామండి, మీకు అమౌంట్ ఇచ్చేస్తామని.
అమౌంట్ ఇచ్చేయండి, నేను మాట్లాడతాను, మాట్లాడి మీరు వెళ్ళండి, నేర్చుకొని మీకు ఎప్పుడైతే అప్పుడు మీరు చూసుకొని వెళ్ళిపోండి, చేసుకోండి అని చెప్తాను. అంటే అది మీది కాదండి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేది మీదేనా? మాదే కదా. అదే మీరు వెళ్తే ఒకలాగా లేకుంటే లేదంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు తిరుపతిలో మా అవుట్లెట్ ఉంది. తిరుపతి ఎందుకు పెట్టానంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి అటువైపు దగ్గర, ఇక్కడ హైదరాబాద్ నుంచి అటు రావాలంటే చాలా కష్టం. సో మనకి ఎక్కువ బిజినెస్ ఇటేనండి, తెలంగాణ మనది ఎక్కువ బిజినెస్. ఆంధ్రాలో కూడా ఉన్నాయి, ఆంధ్ర తక్కువ కాదు మనకి. అమలాపురం నుంచి ఉన్నాయండి, అమలాపురం రేపు మోప రాజమండ్రిలో వస్తుంది. సో వైజాగ్ ఉంది, వైజాగ్లో 2 ఉన్నాయి, అమలాపురం ఏంటిది తుని ఉంది, తునిలో ఉంది. సో ఇట్లా ఉన్నాయండి. అంటే మీరు ఓన్లీ తెలుగు స్టేట్సే కవర్ చేస్తున్నారు, వై ఆర్ నాట్ గోయింగ్ టు అదర్ స్టేట్స్ లో ఎందుకు వస్తలేవా, లేకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తలేరా? నాకు యుఎస్ఏ నుంచి తర్వాత ఇంకా ఎక్కడి నుంచో కాల్స్ వచ్చాయండి నాకు. బెంగళూరు నుంచి వచ్చాయి, చెన్నై నుంచి వచ్చాయి, ఇటు మహారాష్ట్ర వైపు, ఏదో అడోని ఇటువైపు ఎక్కడ ఉంది అదోని, వస్తాయండి నాకు కాల్స్ వస్తాయి. కాల్స్ ఇప్పుడు కస్టమర్స్ లీడ్స్ ఉంటాయి, వాళ్ళు రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, అమౌంట్ సెట్ చేసుకోవాలి, ఎంక్వైరీకి కాల్ చేస్తారు. ఎంక్వైరీకి కాల్ చేసిన వాళ్ళు మనసులో ఉంటుంది, వాళ్ళు అమౌంట్ సెట్ చేసుకున్న తర్వాత వస్తుంది. బెంగళూరు నుంచి దగ్గర ఒక 10 కస్టమర్లు ఉన్నారు. డబ్బులు వేయలేదా ఇంకా? అదే ఎంక్వైరీస్ చేస్తారు. ఇప్పుడు చాలా ఎంక్వైరీస్ వస్తాయండి. అలా అయితే ఎలాంటి ఎంక్వైరీస్ చేస్తారు అంటే ఏమని అడుగుతారు? మీది ఎలా చేయాలి, ఇప్పుడు మీది ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తారు, చూసిన తర్వాత చాలా మంది కాల్స్ చేస్తారు, చేసి ఎలా ఉంది, ఎట్లా చేసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందని చేస్తారు. వాళ్ళకి మన టీము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? అంటే కొంతమంది అమౌంట్ వేస్తారని అంటారు, తర్వాత కొంచెం అడ్వాన్స్ వేసిన తర్వాత ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యారా? డెఫినెట్ గా ఉంటారండి. డెఫినెట్ గా. ఇప్పుడు ఒక కంపెనీయే కస్టమర్లు మోసం చేస్తుందని ఉండదండి, అక్కడ కస్టమర్లు కూడా కంపెనీని మోసం చేస్తారు. నేను చాలా ఎదుర్కొన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమర్లకి మేము మెయిల్ ఇచ్చేస్తాం. కొంతమంది కస్టమర్లు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డైరెక్ట్ ఫుల్ అమౌంట్ వేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎంత నమ్మకం బట్టేనండి. అలా అని చెప్పేసి నన్ను నమ్మని నేను చెప్పను, బయట సొసైటీ ఎలా ఉందో అందరికీ తెలుసు, ఎవరి నమ్మకం వాళ్ళది. అందుకనే మన ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. మేమైతే మెయిల్స్ అయితే ఇచ్చేస్తామండి. మనదంతా డాక్యుమెంటరీ ఉంటుంది, మనది ట్రేడ్ మార్క్ ఉంటుంది. మీరు హ్యారీపూరి చూస్తే హ్యారీపూరి పైన టీఎం అని ఉంటుంది. సెంట్రల్ నుంచి మనకు పర్మిషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్. మరి టీఎం అంటే మరి సెంట్రల్ ట్రేడ్ మార్క్, సెంట్రల్ గవర్నమెంట్ అది. ఫుడ్ లైసెన్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, ఉదయ సర్టిఫికేట్, లేబర్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్ కి లీగల్ గా వెళ్తున్నాం. మనల్ని ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు చాలా మందికి, ఇప్పుడు నేను 1,85,000 చెప్తున్నాను, 1,40,000 చెప్తున్నాను, ఎట్లా ఈ అమౌంట్ ఇంత పడుతుంది, మరి ఎట్లా అంటే అది కూడా నేను మనది కరెంట్ అకౌంటే, సేవింగ్ అకౌంట్ కాదు, కరెంట్ అకౌంటే ఫర్మ్ మీద ఉందండి. దానికి కూడా నేను ట్యాక్సులు కడుతున్నాను, అంతా లీగల్ గానే జరుగుతుంది. సో అట్లా అనమాట. అండ్ ఇంకొకటి కస్టమర్స్ కి ఎట్లా ప్రాసెస్, వీళ్ళు అమౌంట్ అట్లా వేస్తారు, 80% వేసారు అనుకోండి, వర్క్ స్టార్ట్ చేస్తాను, వాళ్ళకి మెయిల్ ఇచ్చేస్తాను. తర్వాత మిగతా 20% ఏదైతే ఉందో స్టాక్ ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో అప్పుడు అది ఇచ్చేయచ్చు. కొంతమంది కస్టమర్లు అంటారు, అది మీరు ట్రైనింగ్కి పంపించండి, పంపించినప్పుడు ఇచ్చేస్తాను అంటారు. ఇలాగే జరుగుతుంది, పంపించిన రోజే ఇచ్చేస్తాను అంటారు. అట్లా ఎలా అవుతుందండి, మీరు అమౌంట్ క్లియర్ చేస్తే నేను పంపిస్తాను కదా అంటారు. లేదు పంపించంటారు, సరే పంపిస్తాను. పంపించిన తర్వాత నా దగ్గరే ఉన్నాడు కదా, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను. మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోద్ది, మరి మేము కాలు పట్టుకోవాలి. ఇంకా సార్ ఇవ్వండి సార్, డబ్బులు ఇవ్వండి సార్, మరి కుర్రోడు మరి బ్యాక్ రావాలి కదా. మళ్ళీ మాకు నెక్స్ట్ డే ఇంకో ఫ్రాంచైజ్ ఓపెనింగ్ ఉంటుంది, మేము వచ్చేయాలి, ఉండడానికి అవ్వదు సార్. అది చూడండి సార్, అలా చేయకూడదు, మేము చేసామా అట్లా, నేను చేయాలంటే నేను స్టాక్ ఆపగలను, కానీ నాది ఎలా కాదు, కంపెనీ కదా మాది. ఇప్పుడు కంపెనీ వైపు ఎవరో ఆలోచించాలి. ఒక్కసారి మీరు అలా ఆపితే నెక్స్ట్ మీ ప్రోడక్ట్ కంటిన్యూ కాదు కదా. ఇలా ఎట్లా ఫ్లేవర్స్ ఇస్తుంటారు వాళ్ళకి, ఏంటిది అసలు ప్రోడక్ట్? మనది ఫ్లేవర్స్ ఇచ్చేయం కదా, అనక్కర్లే. ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఫ్లేవర్స్ మనం మనం ఇప్పుడు కంపెనీ మీద డిపెండ్ అవ్వక్కర్లే. ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు, అవును, రేపు పొద్దున్న నేను ఉంటానో ఉండో తెలీదు. నేను 1 సంవత్సరం చేశాను, 2 సంవత్సరాలు చేశాను, పోనీ ఆ 3వ సంవత్సరం నేను ఇంకేదో బిజినెస్ పెట్టుకుని నాకు అక్కడ కోట్లు వస్తున్నాయంటే ఇది నేను వదిలేస్తే అటు వెళ్ళిపోతే మరి మీరేట్ అవుతారు. అవును. సో అందుకు నేనేం చేశానంటే, ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో రేపు పొద్దున్న కంపెనీ మీద డిపెండ్ అవ్వకూడదు.
కంపెనీ నుంచి ఏ ఒక్క ప్రోడక్ట్ కొనకూడదు. మొత్తం అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఉంది, ఆ ఫ్లేవర్లో ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోవాలి అవన్నీ చెప్పేస్తాం, ఎట్లా చేసుకోవాలి మొత్తం అన్ని మీరు చెప్పేస్తాం. ట్రైనింగ్ ఇచ్చేస్తారు. నేనేమనుకో కొన్ని ఫ్రాంచైజ్ ఎలా ఉంటాయంటే ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తుంటారు కంటిన్యూగా మంత్లీ వైజ్ వాళ్ళ సంథింగ్ వాళ్ళ నీడ్ ని బట్టి మంత్లీ 6,000 7,000 అమ్ముతారు, మనం అమ్మాలి. జస్ట్ టోటల్లీ సెటిల్మెంట్ వన్ టైం అంతే. సో ఇందులో మేము అమ్మేవాళ్ళమండి. అచ్చా. టు బి ఫ్రాంక్, స్టార్టింగ్లో అమ్మేవాళ్ళమి 5,700 ఎంతో తీసుకుని అమ్మేవాళ్ళం. సో అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నెలంతా కష్టపడతారు, అది ఎంతో కొంత మిగిలింది అనుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లోనే పెట్టిన వెంటనే లక్షలు రావు కదా సార్. అలాగా చేస్తున్న కొద్దీ ఒకరోజు 2,000 అవ్వచ్చు, 2,500, 3,000, 4,000, 5,000 అట్లా పెంచుకుంటే వెళ్ళాలి కౌంటర్ని. ఓకే, ఫస్ట్ రోజే మీరు ఓపెన్ చేసిన ఫస్ట్ రోజే 5,000, 10,000 కౌంటర్ అవ్వదు కదా. సో వాళ్ళు అలా చేసుకుంటూ ఒక 2-3 నెలలు అవుతుంది వాళ్ళకి సెటిల్ అవ్వడానికి. ఫస్ట్ నెలలోనే ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు, ఆ ప్రోడక్ట్కి డబ్బులు పెడతారు, ఎంతో లాభం వస్తుంది. ఆ లాభం తీసుకొచ్చి మళ్ళీ కంపెనీకే ఇచ్చి మళ్ళీ ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఇది ఎక్కడ న్యాయం సార్? సో నాకు అది తర్వాత ఒకసారి ఆలోచించా, నిజమే కదా, ఇది ఎక్కడ న్యాయం, ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఐటమ్స్ చెప్పేద్దాం, వాళ్ళే చేసుకుంటారు. ఇంకా సీక్రెట్ ఐటమ్స్ అంటే ఏటి లేవు సార్ మన దగ్గర. సీక్రెట్ ప్రొడక్ట్ ఇది సీక్రెట్ ప్రొడక్ట్ ఇది అట్లా ఏం లేదండి. మీరు ఏ ఐటమ్ అయినా ఏదైనా మీరు చేసుకోవచ్చు, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఓన్లీ మా ఫ్రాంచైజ్ వాళ్ళకి చెప్తాం. మన ఫ్రాంచైజ్ అయితే ఎవరు తీసుకున్నారో మా టేస్ట్ మేము క్లియర్గా నేర్పించేస్తాం. ఇది ఇట్లా వేస్తే ఈ టేస్ట్ వస్తుంది, ఇది ఈ టేస్ట్ వస్తుంది అని. ఓకే, అక్కడ మీకు హ్యాండ్ ఇస్తున్నారు కస్టమర్స్ కస్టమర్స్ హ్యాండ్ అంటే ఇప్పుడు 3rd డే అంటారు, సరే ఓకే అయిపోయిందా, సరే మీరు వెళ్ళిపోండి, ట్రైన్ ఎక్కేకల్లా అమౌంట్ వేస్తాను, అమౌంట్ లేదు అకౌంట్లో లేదు, ఏటీఎంకి వెళ్ళి వేసి మీకు పంపిస్తా అంటారు. ఒకసారి మనం ట్రైన్ ఎక్కామంటే ఓం నమః శివాయ. ఓకే, చాలా మంది ఉన్నారండి నాకు అలా చేసిన వాళ్ళు. అందుకనే మేము డెలివరీ ఏ రోజు అయితే ఇస్తామో ఆ రోజు తీసేసుకుంటాం, 20% తీసేసుకుంటాం బిఫోర్ ట్రైనింగ్. ఇది మీకు క్లియర్ మెయిల్లో కూడా ఉంటుంది, మెయిల్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు అమౌంట్ 80% పే చేసినట్టయితే ఓకే మేము వర్క్ స్టార్ట్ చేసేస్తాం, ఈ రోజు నుంచి వితిన్ 10 డేస్లో మీకు స్టాక్ ఇచ్చేస్తాం. 10 డేసే బిలో ఇంకా ఇస్తానే కానీ ఆఫ్టర్ ఇవ్వను. మనం ఏ రోజైతే డేట్ టైం కస్టమర్కి ఇస్తామో ఆ రోజు ఇవ్వాల్సిందే మన ప్రాసెస్. అంటే మీ ప్రోడక్ట్ ఇస్తలేరు కదా, ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే జస్ట్ వన్ టైం సెటిల్మెంట్ కదా. అంటే మీ ట్యాగ్ బ్రాండ్ ఒకటి వాడుకుంటారు, బ్రాండ్ ఉంటుంది, మా టేస్ట్ ఉంటుంది, మా ప్రొడక్ట్స్ ఉంటాయి, మా కౌంటర్స్ చూసారు ఎట్లా ఉంటాయి, క్వాలిటీ కౌంటర్స్ ఉంటాయి. తర్వాత ఏదైనా మరి ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఒక వర్క్ అండి, ఇప్పుడు పానీపూరి, చాట్, పావు బాజీ, మన డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? మామూలు మీరు ఎక్కడికో బయటికి వెళ్ళి నేర్చుకొని వచ్చారు అనుకోండి, బాగానే అవుతుంది. చాలా ఖర్చు పెట్టి ఇప్పుడు బ్రాండ్ కి తగ్గట్టు వాళ్ళు వర్క్ చేయకుంటే మీకు బ్రాండ్ కి బ్యాడ్ నేమ్ కదండి. ఇప్పుడు కొంతమంది లాస్ అవుతున్నారు అంటున్నారు, అంటే వాళ్ళ ప్రోడక్ట్ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల, అంటే వాళ్ళు చేసిన మెటీరియల్ కూడా కరెక్ట్ ఉండకపోవడం, ఫ్లేవర్స్ ఉండకపోవడం వల్ల, అక్కడ కస్టమర్స్ రాకపోవడం వల్ల మీ బ్రాండ్ కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అవును, అదే మీకు ఎఫెక్టే కదా కంపెనీకి. అవును, మాకు ఎఫెక్టే, యాక్చువల్ మాకు ఎఫెక్టే. అందుకనే ఇప్పుడు నేను మళ్ళీ ట్రైనింగ్ కోసమే మారుస్తున్నాను అనమాట. కస్టమర్లు ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకు నీట్గా నేర్చుకుని పెట్టుకోండి. సో మంది చూస్తే ఇప్పుడు ఈ టేస్ట్ ఒక్క వల్లే పోయిన వాళ్ళు లేరండి. నేను అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎగ్జాంపుల్ నేను అనేది ఇప్పుడు మీరు దాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తే ఒక ఉంటుంది, బట్ ఇండివిజువాలిటీ ఇచ్చేసారు కాబట్టి సెల్ఫ్ గా మనం చేయొచ్చు, ఫ్లేవర్స్ పెట్టి మనం చేసి వాళ్ళకి అమ్మచ్చు. కాకపోతే నేను ఎంత చూసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ కి, వర్కర్స్ కి అన్ని తీయాలి, అన్ని తీసి ఒక 1 month 2 months బల్క్ లో అయినా ఇవ్వాలి. సో అక్కడ కస్టమర్ కి 3,000 4,000 అయినా ఈజీగా లాస్ అవుతున్నారు, ఈజీగా లాస్ అవుతారు కస్టమర్. కొంచెం మైండ్ పెట్టి కొంచెం మంచిగా నేర్చుకోవచ్చండి. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. ఎందుకు రాదు చెప్పండి? ఒక రోజు చేశారు, టేస్ట్ రాలేదా, 2వ రోజు చేస్తారు, ఫోన్ చేయండి, అన్న ఇది ఎట్లా వచ్చింది నేను చెప్తాను, లేదంటే మన టీమ్ చెప్తారు, వాళ్ళకి కాల్ చేస్తారు, అంతే. హ్యారీపూరి కంపెనీ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు లాస్ లో ఉందా, హ్యాపీగా గెయిన్ అవుతుందా? లాస్ అయితే లేదండి, దేవుడి దయ వల్ల బాగానే ఉంది, బాగానే సంపాదించాను, బాగానే ఉంది. అండ్ ఇంకొక ఐటమ్ కూడా పెడదామని చూస్తున్నాను. ఐటమ్ అంటే డిష్ కాదు, ఒక మంది మీరు చూసే ఉంటారు, హ్యారీ పూరి పైన ఏ PVH ప్రొడక్ట్ అని ఉంటుంది. అవును, ఏంటిదండి అది? సో యాక్చువల్ గా అది ప్రొడక్ట్ అండి. ఇది హ్యారీ పూరి అనేది PVH లో ఒక భాగం. PVH అనేది మనది మెయిన్ ఉంది.
మాది. అందులోని ఈ హ్యారీపూరి ఒకటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, అట్లా ఇంకొక ఐటమ్ ఏదైనా తెద్దాం అనుకుంటున్నాను. నేను కొంచెం స్టడీ చేస్తున్నాను, అది కొంచెం చూసి బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ హ్యారీపూరి ఫ్రాంచైజీ ఉన్నాయండి, వేరే ఏమైనా ఉన్నాయా? ఇంకా మీకు పోటీగా ఎవరైనా వచ్చారా? కాంపిటీటర్లు డెఫినెట్గా ఉంటారు. వాళ్ళతో మీరు ఎలా డిఫీట్ అవుతున్నారు? వేరే కాంపిటీటర్స్ అంటే కాంపిటీషన్ ఎలా ఇస్తున్నారు వాళ్ళతో? అంటే ఏముందండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళ అమౌంట్ అవన్నీ నేను చూస్తాను అంతే. ఇప్పుడు ఒక కాంపిటీటర్ ఉన్నాడు, ఎట్లా ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు, దానికన్నా ఒక ఐటమ్ ఎక్కువ ఇస్తాం అంతే. అమౌంట్ కొంచెం తక్కువ చేస్తాం. మనం చూసినట్టయితే మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేయండి, అందరికన్నా మందే తక్కువ. 67,000 నుంచి ఉంది మనది. ఒక సింగిల్ కింగ్ అని చెప్పేసి 67,000 మనం ఓకే ఆఫర్లో పెట్టాము. 70,000 యాక్చువల్గా అది. కానీ పబ్లిక్ లో కొంచెం తక్కువ రేట్ పెడితే కూడా చిన్న చూపు చూస్తుంటారు. ఎక్కువ రేట్ ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు చిన్న అనగానే ఏదో ఒకటి తక్కువ ఉందిరా అందుకోసం అలా పెట్టవచ్చు అంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనది 1,40,000 అండి. మన 1,40,000 ఫస్ట్ నుంచి ఉంది. తర్వాత ఏమైందంటే కాంపిటీటర్లు కొంచెం తక్కువ తెచ్చారు. తెస్తే అప్పుడు సరే మనకైతే ఈ సింగిల్ కింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే మనది మెయిన్ మేము ఎక్కువ ఫోకస్ చేసింది సెకండ్ది, థర్డ్ది అనమాట. ఈ ఫస్ట్ది అలాంటప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు పెట్టారు అంటే కస్టమర్స్ని వదులుకోవడం మాకు ఇష్టం లేక. సింగిల్ కింగ్ అంటే అండి అదొక మోడల్ అనమాట. మోడల్ 67,000 ఉండే మోడల్ అది. సో అది మేము పెట్టిన రీజన్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్లు తక్కువ డబ్బులు ఉంటాయి, బిజినెస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పేసి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అంటే నార్మల్ అండి, అది బేసిక్ అనమాట. అచ్చా ఓకే. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రాంచైజీ ఇవ్వాలన్నప్పుడు అంటే ఏం క్వాలిటీస్ చూస్తారు ఫ్రాంచైజీ ఇచ్చే వాళ్ళకి? అంటే లొకాలిటీ చూస్తారా, లేకుంటే ఎలా పర్సన్ ని చూస్తారా, అసలు ఏంటి ప్లేస్ ని చూస్తారా? ప్లేస్ పర్సన్ ఎలాంటి మనకి ఎలా తెలుస్తుంది కాల్స్ లో? అయినా మనకి అనవసరం ఆయన ఎలాంటి మనకి. అంటే ఎలాంటి అంటే ఈ బిజినెస్ ఇస్తే గనక ఆయన డీల్ చేయగలుగుతాడా, సత్తా ఉందా లేదా, లేకుంటే మధ్యలోనే వదిలేస్తే మన కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ కదా. అంటే ఒక బ్రాండ్ వాడుకుంటున్నాడు కాబట్టి ఇది మంచి వచ్చినా మీకే ప్లస్ అవుతుంది, చెడు వచ్చినా ఫలానా హ్యారీపూరి వాళ్ళనే అంటారు కానీ ఈ ఫలానా పర్సన్ అని అన్నారు, ఆ బ్రాండ్ ని అంటారు కదా. ఆ బ్రాండ్ ని మంచి యూటిలైజ్ చేసుకొని మంచి ముందు అడుగేస్తాడా లేకుంటే మధ్యలో ఆపేస్తాడని ఎలా అంటారని పర్సన్ వైజ్ వెళ్తారా? యాక్చువల్గా అయితే సార్ ఇప్పుడు కాల్స్ లో మాట్లాడతామండి. అవును, ఎవరైనా మనకి కాల్ చేశారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేకుండా నార్మల్ గా కాల్ చేయరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో చూసారు, వీడియో చూసారు, ఇందులోనే గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అండ్ చూస్తారు, ఓకే అయిపోయింది. కానీ కొంతమంది చూస్తారు, వాళ్ళకి నచ్చుతుంది, మన కన్వర్జేషన్ నచ్చుతుంది, నచ్చి కాల్ చేస్తారు. కాల్ చేసి నాకు నచ్చిందండి, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అంట, డబ్బులు నేను సెట్ చేసుకుంటాను. అలాంటి వాళ్ళు మాట్లాడతాం, ఏంటి అండి మేడం ఆర్ సార్ మీరు ఏం చేస్తుంటారు ఎట్లా. సో కొంతమంది ఏవో చెప్తారు, ఇట్లా అండి నేను ఇదండి సో అండ్ సో నేను ఇలా చేస్తాను. ఓకేనండి, మంచి ప్లేస్ చూసుకోండి, మంచిగా ఎవరైనా జనాలు ఆగే ప్లేస్లో, లేదంటే స్కూల్స్ హాస్టల్స్ ఎక్కువ చూసుకోండి. కానీ కొంతమంది బిజినెస్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉత్సాహం బాగుంటది, ఎప్పుడైతే జస్ట్ కొంచెం ఒక 1-2 మంత్స్ మంచిగా నడిచి థర్డ్ మంత్ కొంచెం డౌన్ అయిపోయి నిరాశ పడుతుంటారు. బ్రాండ్ ని కూడా తిట్టుకుంటాయి, సూచనలు ఉంటాయి, మీకు కూడా ఫోన్లు రావచ్చు కూడా, సార్ మాది బిజినెస్ డౌన్ అవుతుంది ఏంటిదని కూడా రావచ్చు. దాని వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తుంటారు? ఇది అందుకనే సార్, ఇది బిజినెస్ అంటే నేను చెప్పేదే కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే, అందరికీ తెలిసిందే. బిజినెస్ అంటే రిస్క్ అండి. బిజినెస్ అంటే రిస్క్, ఇది శాలరీ బేస్డ్ కాదు, ఇది జాబ్ కాదు. ఇది మనకి మంత్ అయ్యేసరికి 25 డేట్ వచ్చేసరికి శాలరీ వచ్చేది కాదు. ఇది బిజినెస్. మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది అని మీకు తెలిసి మీ మీద మీకు నమ్మకం ఉంటే దిగండి. సో బిజినెస్ ఇది అంతే, ఇది ఓపెన్. అది బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ ఉంటే అన్నీ తెగించి దిగాల, లేకపోతే లేదు. నేను జాబ్కి నేను ఇందాక చెప్పే కదా, జాబ్ చేశాను, లాస్ అయిపోయాను, దగ్గర ఒక 7-8 లక్షలు లాస్ అయిపోయాను నేను. ఆ తర్వాత నేను తెగించాను, నేను అయితే అయింది, అయితే చచ్చిపోయాను, లేకపోతే లేదు బతికేస్తానని చెప్పేసి దిగిపోయాను, నేను సెట్ అయ్యాను. నేను ఆలోచించాను అనుకోండి, అవును ఇప్పటికే లాస్ అయిపోయాను, ఇంకా 3 నెలలో 4 నెలలో మళ్ళీ లాస్ అయితే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మా అమ్మ మా నాన్న ఏమంటారు, బయట వాళ్ళు ఏమంటారు ఆలోచిస్తే మరి మీ ముందు నేను కూర్చొని ఇలా. అంటే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకు మీరేమిస్తారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? అన్నీ చెప్తామండి. మేము ట్రైనింగ్కి వెళ్తాం కదా, అన్నీ చెప్తాం. మీరు ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కోవాలో కూడా మేము చెప్తాను. అంటే ఎలాంటి ఏరియాలో కొనుక్కోవాలి, ఎలాంటి షాపుల్లో కొనుక్కోవాలి, ఏ ప్రైస్లో కొనుక్కోవాలి, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్తాం మేము. ఎక్కడ మీరు ఎక్కువ ఖర్చు పెడితే లాస్ అయిపోతారు, ఎక్కడ ఇదైతే లాస్ అవుతారు, ఎక్కడ ఇలా చేస్తే మీరు ప్రాఫిట్ వస్తుంది, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా చెప్తాము.
అదే ట్రైనింగ్ సార్. అచ్చా. ట్రైనింగ్కి మేము వెళ్ళి అదే చెప్తాం మేము. ఓకే. మీకు ఒక ప్రొడక్ట్ ఇది ఇలా చేసుకోవాలి, అది అందులో ఉప్పు వేయాలి, ఇందులో కారం వేయాలి అని కాదు. అందులో ఏ ఉప్పు వేయాలి, ఇందులో ఏ కారం వేయాలి, ఏదైతే మంచిది, కస్టమర్కి ఏది బెనిఫిట్, మీకు ఏది బెనిఫిట్, ఎక్కడ కొనాలి, ఏంటి, ఇవన్నీ ఉంటాయండి ట్రైనింగ్లో అన్నీ చెప్తాం. ఓకే. మీ దాంట్లో ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు అంటే అందరు తీసుకున్నారు, ఇప్పుడు 27 వరకు అన్నారు కదా, దాంట్లో హై ఉండేసి మంచి ఎంజాయ్ చేస్తున్నారు బిజినెస్ ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కడ ఏరియా సార్? ఇలా అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. తునిలో కుర్రాడు తీసుకున్నాడు, జగదీష్ పేరు. అచ్చా. చాలా వాళ్ళ మమ్మీను తను నన్ను కలడానికి వచ్చారండి వైజాగ్, గాజువాక్ వచ్చారు. గాజువాక్లో మన ఆఫీస్ ఉండదు. ఓకే. వచ్చారు, కలిశారు. ఆ అబ్బాయి ఏడుపంట. మా ఇంటర్వ్యూ నేను లాస్ట్ టైం వేరే ఛానల్లో ఇచ్చాను, మంది కాదు ఇంకో ఛానల్లో ఇచ్చాను. అది చూసి నాకు కాల్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుపంట, నాకు అదే కావాలి, పానీపూరి వాళ్ళ సినిమాలో నాకు ఆ డ్రింకే కావాలి అన్నట్టు, నాకు ఇదే కావాలి, హ్యారీపూరి కావాలి అని ఏడిస్తే ఆ డబ్బులు పట్టుకొని గాజువాక్ వచ్చారు వాళ్ళ మమ్మీను అబ్బాయి. అచ్చా. అబ్బాయి చిన్నోడంటే ఒక 24 or 25 ఉంటాయి. ఓకే. సో అయితే వచ్చారు, మాట్లాడారు, అంతా చూసుకుని నేను పర్లేదమ్మా నేను చూసుకుంటానులేండి చేస్తాను అంటే చేశారు. మరి అదృష్టవంతుడండి, బాగా అవుతుంది బిజినెస్, బాగా అవుతుంది. 7 అయ్యేసరికి మొత్తం అన్నీ అయిపోతాయి. తను పెట్టినవి 7-7:30 అయిపోతాయి, మొత్తం అన్నీ అయిపోతాయి. మళ్ళీ చేస్తారు, మళ్ళీ పెడతారు. ఇంకొకటి కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాగుంది, తుని అయితే చాలా బాగుంది. తన లక్ష్యం దాని వైపే ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాడు. డెఫినెట్గా అండి. తనైతే తన మైండ్ సెట్ అట్లానే ఉంటది. బిజినెస్ ఇంకా బిజినెస్ వాళ్ళు కూడా కొంచెం కష్టపడతారండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య అందరూ వేరే వేరే బిజినెస్ లో ఉన్నారు. ఓకే. వాళ్ళు కొంచెం బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళది. ఈ అబ్బాయి కూడా చాలా క్లిక్ అయిపోయాడు, బాగా కష్టపడతాడు ఈ అబ్బాయి. అంటే హరీష్ గారు, ఇప్పుడు బిజినెస్ అనగానే చాలా మందికి రకరకాల థాట్స్ వస్తుంటాయి, అవి అవుతుంటాయి, అంటే సక్సెస్ అయ్యి అన్సక్సెస్ అవుతుంటారు కదా. పానీపూరి అన్న వాళ్ళకు ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అంటే ఏం లేదండి, కస్టమర్స్ మన దగ్గర రావచ్చు, ఆఫీస్కి రావచ్చు, లేదంటే మాకు మీరు నెంబర్ ఎలాగో వేస్తారు కింద, సో అది చూసి కాంటాక్ట్ అవ్వండి. అవి ఒకసారి డీటెయిల్స్ కనుక్కోండి. మేము క్లియర్గా మొత్తం మాది ఒక క్యాటలాగ్ ఉంటుంది, పంపిస్తాము. A to Z ఉంటుంది, ఏ కన్ఫ్యూజన్స్ ఉండవు. ఇంకా ఏమన్నా సరే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓపికతో ఉంటామండి. ఫస్ట్ థింగ్ అది మాది. మీకు ఓపిక ఉండాలి కదా, కస్టమర్స్ రావాలి. అదే కదా. సో ఓపికతో మేము చెప్తాము. మన కస్టమర్స్ కూడా అంతే, వాళ్ళు కూడా అలానే ఉంటారు. పానీపూరి పెట్టాలంటే మనకు కరెక్ట్ టైం ఎప్పుడు అండి? డైలీ ఎప్పుడు పెట్టాలి? ఏ టైమ్స్ లో అయితే మనకు జనాలు వచ్చి మనకు అట్రాక్ట్ అయితే తింటుంటారు? బేసిక్ గా మేజర్ టైం అయితే ఈవినింగ్. ఓకే. కానీ కొన్ని ఏరియాల్లో మార్నింగ్ పెట్టినవి కూడా ఉంటాయి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు కాలేజీలు ఉంటాయి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, లేదా ఐటీ కాలేజీలు ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఉండవు. సో అలాంటి టైంలో అక్కడ పెట్టుకోవాలి, మార్నింగ్ పెట్టుకోవాలి. మామూలు అయితే ఈవినింగ్ పెట్టుకోవాలి. ఏదైనా సార్, నేను ఎలా ఉన్నానా, నువ్వు అలా ఉన్నావా అని మాట్లాడుకునేది ఒక ప్లాట్ఫామ్ మీద. అంటే మనం ఎక్కడ పెట్టాము, ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ బట్టే మనం మారాల, మన బట్టి ప్లేస్ మారదు. ఓకే. ఏ టైం అయినా పెట్టుకోవచ్చు అంటారు. ఈవినింగ్ అయితే ప్లేస్ బట్టి కస్టమర్స్, ఇప్పుడు వచ్చే కస్టమర్స్ బట్టి. ఇప్పుడు మీరు ఏదైనా చీకటి ఏరియాలో పెట్టండి, పెట్టిసేనా హ్యారీపూరి బ్రాండ్ పెట్టిసేనా అని చెప్పి ఎక్కడ పెట్టండి, ఎవరు తిరగని ఏరియాలో పెట్టండి. అవ్వట్లేదని చెప్పి నాకు కాల్ చేసి నేనేం చేస్తా. ఏరియా బట్టి ఉంటదండి. ఏరియాలో మంచి ఏరియాలో పెట్టుకో. పానీపూరి తినడం వల్ల హెల్త్ కి ఎలాంటి లాభాలు ఉన్నాయి? బోల్డ్ ఉన్నాయి, అన్ని గుర్తులేదు నాకు. చాలా ఉంటాయి. అంటే ఓవరాల్ గా మనం బిజినెస్ చేయాలంటే, ఒక మంచి ఫ్రాంచైజ్ పట్టుకోవాలంటే ఆ కంపెనీని ఒకసారి మంచి గైడెన్స్ తీసుకొని మంచిగా చేసుకుంటే బాగుంటది, సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అది మంచిదా చెడా బ్రాండ్ ఏం లేదు సార్, ఒకసారి గో త్రూ అవ్వండి, చూడండి, చూసి మనది ఎలా ఉంది. మనది టైం అంటే టైం కి మేము డెలివరీ ఇస్తామండి, మెయిన్ అది. ఇప్పుడు మనకి డబ్బులు కట్టిన తర్వాత ప్రొడక్ట్ రాకపోతే ఎట్లా, ఒక 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఇందాక మీరు మాట్లాడారు కదా, ఇది మెటీరియల్ కంపెనీ నుంచి రాకపోతే వాళ్ళు సరిగ్గా చేసుకోలేరేమో అని చెప్పేసి మీరు అమౌంట్ కొట్టేస్తారు, 1 month అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కంపెనీకి రీచ్ అవుతారు, వాడు ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది ఇవ్వడానికి. ఆ 2-3 రోజులు మీరు షాప్ మూసుకోలేదు తప్ప మీరు ఏం చేయలేరు, మీ బిజినెస్ లాస్ కదా. అక్కడ మళ్ళీ కంపెనీ వాడికి మీకు గొడవలు, ఆడు ఫోన్ ఎత్తడం మానేస్తాడు, పంపించకుండా ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి రా మెటీరియల్స్ ఇది 1 month ఇస్తాను అని చెప్పేసి బయట అంటారు.
మనం ఏంటంటాం అంటే కేజీ ప్యాకెట్లు ఇస్తాం అంటాం. బయట కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కేజీ కారం ప్యాకెట్ ఇస్తాను నేను మీకు, అది మీరు ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు అది. కానీ బయట ఎట్లా చెప్తారంటే 1 month అని చెప్పి వీళ్ళు అక్కడ మధ్యలో గొడవలు ఏమవుతాయి అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 15 daysలో అయిపోయింది అనుకోండి. అది అయిపోయిన తర్వాత మిగతా 15 days ఇస్తానన్నాం అని చెప్పేసి ప్రతిరోజు కాల్ చేస్తారు కంపెనీకి. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయాలి. ఎందుకు ఇస్తారండి? నెల రోజులు అని చెప్పేసి అంటే ఒకసారి ఆలోచించాలి మనం కూడా. నెల రోజులు ఇస్తారా రా మెటీరియల్? స్టార్టింగ్ ఇస్తారన్నమాట, ఎంత ఇస్తారో అంత ఇస్తారు. అదే మనం ఎన్ని రోజులు వాడుకోండి, మీరు నెల రోజులు వాడుకోండి, నెల 15 రోజులు వాడుకోండి, 10 రోజులు వాడుకోండి. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. అండ్ ఇంకా మీరు బిజినెస్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా స్టేట్స్ లో కూడా మీ ఫ్రాంచైజ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సీమలు ఉంటాయి టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.